సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టాపిక్ అనేది జనరల్ టాపిక్లో మనకి అంటే గ్రూప్స్కి సంబంధించిన టాపిక్ అండ్ జనరల్ టాపిక్లో మనం తెలుసుకునేది అర్థమెటిక్లోని పర్సంటేజ్ గురించి అని చెప్పేసి. సో ఇది అందరికీ తెలిసిన టాపిక్కే. సో ఇప్పటి నుంచో గ్రూప్స్కి, కానిస్టేబుల్స్కి, ఎస్ఎస్సికి వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే చాలామంది ఉన్నారు. సో అందరికీ తెలిసిన టాపిక్ అని నాకు తెలిసి, సో ఇంకా బెటర్ ఇంకేమైనా మీకు అవైలబుల్ ఉంటుందేమో అని చెప్పేసి, అండ్ అలాగే ఇంకొకసారి నా తరపున కూడా మీకు కంటెంట్ అనేది ఇవ్వడానికని చెప్పేసి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో మేబీ యూజ్ అవుతుందేమో అండ్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. మీరు చదివిన దాంట్లో కన్నా ఇందులో ఏమైనా కొత్తగా ఉండొచ్చేమో అండ్ అలాగే కొత్త సమ్స్ అనేవి వచ్చవచ్చు. ఎందుకంటే అర్థమెటిక్ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా చూడండి. ఫస్ట్ పర్సంటేజ్ గురించి. సో పర్సంటేజ్ గురించి వచ్చేసప్పటికి పర్సెంట్. సో ఇక్కడ పేర్లోనే ఉన్నది పర్సెంట్. సో పర్సెంట్ అనేటప్పటికి పర్ 100. ఓకే, ఏదైతే మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకోను లేకపోతే ఏదైనా ఒక దీన్ని తీసుకొని మనం బై 100 కింద రాసాము అంటే అది పర్సంటేజ్ కింద లెక్క వస్తుందన్నమాట. సో పర్సెంట్ మీన్స్ పర్ 100. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనం ఇచ్చాం 74%. 74% కింద ఇచ్చాము అంటే 74/100. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 88% అని ఇచ్చాం. సో అంటే 88/100 అండ్ 63% అంటే 63/100. 22% అంటే 22/100. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఏంటి పర్సంటేజ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ పర్సంటేజ్ వాల్యూ. సో పర్సంటేజ్ అనేది ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద చూసుకున్నాం అనుకోండి, 100% అని అన్నాం. ఓకే, 100% అంటే ఏంటి, కంప్లీట్గా ఏ నెంబర్ తీసుకుంటామో అదే వస్తుంది. సో అంటే ఏదైతే తీసుకుంటామో దానికి 100% అంటే అదే నెంబర్ అనేది వస్తుంది అనమాట. అదే 100%. సో 100% మీన్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే 360 తీసుకున్నాం, 360కి మనం 100% అంటే ఏంటి 360 వస్తుంది. సో ఇక్కడ 10% అనేది తీసుకున్నాం, 10% అంటే 36 వస్తుంది. ఎందుకంటే డెసిమల్ అనేది పోతుంది. సో ఇక్కడ ఏంటి మనం చెప్పాడు, పుట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 1 digit. 10% కింద తీసుకుంటే ఆఫ్టర్ 1 digit ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్. సో కుడి చేతి వైపు నుంచి లెక్కేసేటప్పుడు 1 digit అనేది పెట్టాలన్నమాట. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి డెసిమల్ పాయింట్ అనేది పెట్టాలి. సో అప్పుడు ఏంటవుతుంది 36 అవుతుంది. అండ్ 1%కి వచ్చేసరికి 3.6 అవుతుంది. అప్పుడేంటి డెసిమల్ పాయింట్ అనేది ఎప్పుడు పెట్టాలి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెక్కించేటప్పుడు 2 points తర్వాత పెట్టాలన్నమాట. సో 3.6 అనేది అవుతుంది. సో అలాగే దీనికి 50% అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 50% ఏంటి, 100% అంటే 360. సో 50% అంటే ఇందులో ఆఫ్. సో 360లో ఆఫ్ ఎంత, 180. అండ్ అలాగే 5% అంటే ఇక 10% ఆల్రెడీ మనకు తెలుసు 36 అనేసి. సో 5% వాల్యూ అంటే 10లో ఆఫ్ అంటే 36లో ఆఫ్ 18. ఓకే, అలాగే 40% అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఉన్న వాల్యూస్ 50% వాల్యూ ఉన్నది అండ్ 10% వాల్యూ ఉన్నది. సో 50% మైనస్ 10%. సో 144. ఇవంతా కూడా దేనికి చెప్తున్నాం, ఈ 360 అనే నెంబర్కి ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. సో మీరు వేరే నెంబర్ ఏదైనా తీసుకొని దానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసరికి 55% వాల్యూ అనేది 50% ప్లస్ 5%. సో ఈ వాల్యూ అనేది 198 కింద వస్తుంది. అండ్ 32% దీన్ని ఎలా రాస్తున్నాం, 30% ప్లస్ 2%. 108 ప్లస్ 70 115.2 కింద రాస్తున్నాం. 90% ఏంటి, 100% 10 అలాగే 120% అంటే 100% ప్లస్ 20%. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్. సో ఏదైనా మనం ఫ్రాక్షన్ తీసుకొని దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫ్రాక్షన్స్లో ఏంటి 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ కింద, 50%. ఎలా వచ్చింది 50% అనేది, 1/2 అంటే 100/2 అంటే 1 ఇక్కడ మనం 100 కింద తీసుకుంటున్నాం. సో 100/2. సో 100/2 వచ్చేసి 50% అనమాట. అండ్ 1/3 వచ్చేసి 33.33% అంటే 100/3. ఓకే, ఇది. సో 1/3 ఆల్రెడీ ఉంది. సో 2/3 అంటే ఏంటి, 1/3 వాల్యూ మనకు వచ్చింది ఇంటూ 2 కదా. సో ఇంటూ 2 చేస్తే 2/3 వాల్యూ అనేది మనకి వస్తుంది. అండ్ నెక్స్ట్ 1/4 వాల్యూ. 1/4 వాల్యూకి వచ్చేసరికి మనకేంటి 25%. 1/4 వాల్యూ. సో 1/4 వాల్యూ 25% అనగా 100/4 అనమాట. సో 3/4 అంటే 25 into 4.
సో ఎంత 75. సో అలాగే 1/5 వాల్యూ 20%. సో 2/5 40%. ఇలాగే ఏదైనా మనం బై ఫ్రాక్షన్ ఉందంటే 1/5 వాల్యూ మనకు తెలిసి గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత ఏదైనా ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా దానికి సంబంధించి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 1/6 అంటే 16.66%. సో ఇలా చేయాలి మనం ఎలాగైనా కానీ. సో దీని నుంచి 5/6 వాల్యూ అనేది ఇంత వచ్చింది. సో ఇలాగ మనం కన్వర్షన్ అంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనేది కన్వర్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడం. సో ఇటు నుంచి ఇటు చేస్తాం, ఇప్పుడు రివర్స్లో అటు నుంచి ఇటు చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సో కన్వర్షన్ ఏంటి, పర్సంటేజ్ 36% అన్నాం. 36% అంటే 36/100. సో దీని ఫ్రాక్షన్స్లో రాస్తే 9/25. అలాగే 233.33%. దీని ఏంటి 200 + 33.33%. 200% అంటే ఎంత వాల్యూ 2 అంతే కదా. సో 200/100 వస్తుంది. సో 200/100 అంటే 0 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. అండ్ 33.33% అంటే ఇక్కడ ఎంత 1/3 అంతేనా. సో 1/3% అనమాట. 1/3. సో 1/3 కాబట్టి 2 + 1/3 సో 7/3. అండ్ నెక్స్ట్ 116.66% అంటే 100% + 16.66%. సో ఎంత 7/6%. ఇదేంటి పర్సంటేజ్ అనేది ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. ముందు చెప్పింది ఏంటి, ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి 7/4 అనేది ఉన్నది. సో 7/4 సో ఇలాగే కదా 4/4 + 3/4. సో 100 + 100%. ఈ 4/4 అంటే 1 కదా, 1 అంటే ఎంత 100%. 3/4 అంటే 75%. సో ఇది వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 8/3. సో 8/3ని 6/3 అండ్ 2/3 కాంబినేషన్లో రాస్తున్నాము. సో ఇలా వచ్చింది. అండ్ ఈ రకంగా మనం ఫ్రాక్షన్స్ని కన్వర్జేషన్ చేస్తున్నాం. సో క్యాలిక్యులేషన్ ఇందులోని ఈరోజు మోడల్ 1 అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 30% ఆఫ్ 120. సో 30% ఆఫ్ 120 మనం ఆల్రెడీ చేసాం. 30% పర్సెంట్ అంటే పర్ 100. సో 30/100 ఆఫ్ అంటే ఇంటూ అండ్ 120. సో 30/100 ఇంటూ 120 = 36. ఆన్సర్ అంతే కదా. అండ్ నెక్స్ట్ 63.63% ఆఫ్ 880. సో 63.63% అంటే మనకి ఫ్రాక్షన్స్ ఇది పర్సంటేజ్లో ఉంది, దీని ఫ్రాక్షన్స్లో మారిస్తే 7/11 అనేది వస్తుంది. హాఫ్ అంటే ఇంటూ 880 అంటే 880 = 560. ఓకే, ఆన్సర్ అనేది 560 అనమాట. సో నెక్స్ట్ సమ్, ఈ 40% ఆఫ్ 4/5 ఆఫ్ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 48, దెన్ వాట్ ఈజ్ 1% ఆఫ్ ద సేమ్ నెంబర్. సో 40% ఆఫ్ ఈ నెంబరు అండ్ ఈ నెంబర్ తాలూకా 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 48 అన్నాడు. సో వాట్ ఈజ్ ద 1% ఆఫ్ ద సేమ్ నెంబర్ అంటే ఒక సంఖ్య యొక్క 3/4 వంతులో 4/5 వంతులో 40% 48 అయినా ఆ సంఖ్యలో 1% విలువ ఎంత, 1% విలువ ఎంత. సో ఇక్కడ 40% అంటే ఎంత 2/5. ఓకే, 2/5 అంటే 40%. సో 2/5 ఆఫ్ అన్నాడు. సో ఆఫ్ అంటే ఇంటూ 4/5 ఆఫ్ అంటే ఇంటూ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఏంటి అన్నది మనకి ఇవ్వలేదు. సో ఎక్స్ అనుకుంటున్నాం. ఈజ్ 48 అన్నాడు. సో దీని తాలూకు టోటల్ వాల్యూ ఎంత 48 అన్నాడు. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుని వస్తే లాస్ట్కి 6/25 ఇంటూ ఎక్స్ ఈజ్ = 48 అనేది వస్తుంది. సో 6 8 48. సో ఎక్స్ ఈజ్ = ఏమవుతుంది 8 × 25 అనేది వస్తుంది. సో 8 × 25 అంటే 200. ఓకే, ఎక్స్ వాల్యూ మనం కనుగొన్నాం 200 అని. సో 100% వాల్యూ 200 అయింది. సో ఇక్కడ ఏంటి ఆ సంఖ్యలో 1% విలువ ఎంత అన్నాడు. 1% విలువ అప్పుడు ఏమవుతుంది 1% అంటే 2 కదా, అదనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 0.08% ఆఫ్ 120% ఆఫ్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 50,000లో 120%లో 0.08% విలువ ఎంత. సో ఇక్కడ ఏంటన్నాము 0.08%
పర్సెంటేజ్ అన్నాడంటే బై 100 ఆఫ్ 120 పర్సెంటేజ్ 120/100 ఆఫ్ 50,000. సో ఇక్కడ 200 ఇక్కడ 2 zeros అండ్ 2 zeros అండ్ 4 కంప్లీట్గా ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తే మల్టిప్లై చేస్తే ఆన్సర్ 48. నెక్స్ట్, ఇఫ్ 120 ఈజ్ 20% ఆఫ్ ఎ నెంబర్ దెన్ 120% ఆఫ్ దట్ నెంబర్ విల్ బీ. ఒక సంఖ్య యొక్క 20% విలువ 120 అయినా ఆ సంఖ్య యొక్క 120% విలువ ఎంత? సో 20% వాల్యూ 120 అన్నాడు. సో 120% వాల్యూ ఎంత? ఓకే, 20కి మన ఎంత టైమ్స్ ఉన్నది? 20కి 20 × 6 టైమ్స్ అనేది 120 అవుతుంది. సో 20 × 6 120 అయినప్పుడు 120కి 6 టైమ్సే కదా ఆన్సర్ అనేది మనకు అవుతుంది. సో 120 × 6 టైమ్స్ 720. సో 720 అనేది 120% యొక్క విలువ 720. అండ్ నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25% దెన్ ద రిజల్ట్ బికమ్స్ 390. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. ఒక సంఖ్యను 25% తగ్గించగా అది 390 అవుతుంది. అయినా ఆ సంఖ్య ఎంత? టోటల్ ఎంత? మనం టోటల్ ఒక సంఖ్య ఎంత అని చెప్పండి. మనం టోటల్ ఎంత అనుకోవాలి? 100కి మనం చేయాలి, 100%కి. సో 100% కింద 25% డిక్రీజ్ చేశారు అని చెప్పేసి అని అంటున్నాను. సో 25% డిక్రీజ్ చేయగా ఎంత రిమైనింగ్ ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. 75% ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 390 అని అన్నాడు అనమాట. సో 390 అనేది సో 100% వాల్యూ అంతా మనకు కావాలి. సో 75 అంటే 25 3s 25 4s అండ్ 25 4s అండ్ 3 13s 39. ఓకే, సో 4 × 130 520. ఓకే, ఇది దాని తాలూకు వాల్యూ. అండ్ నెక్స్ట్, ఒక సంఖ్యను 30% పెంచినా అది 520 అవుతుంది. అయినా ఆ సంఖ్య ఏ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 30% బికమ్ 520 ద నెంబర్ ఈజ్. సో ఇక్కడ ఏంటి 30% పెంచినా అన్నాడు. 30% అంటే ఎంత? 3/10 అంతేనా? 30/100. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 3/10. సో ఇది టోటల్ ఎన్ని పార్ట్స్? 10 అండ్ 3 13 పార్ట్స్ కింద మనం చూడాలి. సో 13 పార్ట్స్ అది పెంచినా అది 520 అవుతుంది. సో 520 అవుతుంది. సో అప్పుడు ఏంటవుతుంది? 10 పార్ట్స్ తాలూకు వాల్యూ 13 పార్ట్స్ అంటే కలిపిన తాలూకు. సో డినామినేటర్ గురించి మనం కొనుక్కోవాలి. సో అవుతుంది. అయితే ఆ సంఖ్య ఎంత అన్నట్టు. సో 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 400. 13 4s 520 కదా. సో 10 4s 400. ఓకే, సో నెక్స్ట్, వెన్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 216 ఇట్ బికమ్స్ 140% ఆఫ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద నెంబర్? ఒక సంఖ్యకు 216 కలపగా వచ్చే సంఖ్య మొదటి సంఖ్యలో 140% ఉంటుంది. అయినా మొదటి సంఖ్య ఎంత? సో 40% ఈజ్ ఈక్వల్ టు 216 అనమాట. సో 100% మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 40% కలిపిన తర్వాత ఏమవుతుంది? 140 అవుతుంది. సో 140% అనేది 260కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఒక సంఖ్యకు 216 కలపగా వచ్చే సంఖ్య మొదటి సంఖ్యలో 140%. సో 40% అనేది 216. సో 100% వాల్యూ ఎంత అవుతుంది? 540. ఓకే, సో 4 క్యాన్సిలేషన్ అనేది వస్తుంది. సో ఇది పర్సంటేజ్లో ఒక మోడలు. సో సెకండ్ మోడల్ అనేది రేపు మనం చెప్పుకుందాం. సో ఇది సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో సబ్జెక్ట్ అనేది మన వరకే ఉంచుకోకుండా అందరికీ కూడా స్ప్రెడ్ చేయండి. సో ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు కదా. సో అందుకు ఓకే, థ్యాంక్ యూ.